శాస్త్ర సాంకేతికతలో దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన సివి రామన్ స్ఫూర్తితో విద్యార్థులు పరిశోధనలో రాణించి నూతన అంశాలను ఆవిష్కరించాలని చైర్మన్ సిహెచ్ ప్రకాష్ రెడ్డి తెలిపారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సిటీ టాలెంట్ హై స్కూల్లో జాతీయ సైన్స్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రదర్శనలను తిలకించి అభినందించారు. శాస్త్ర సాంకేతికతో దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన సివి రామన్ స్ఫూర్తితో విద్యార్థులు పరిశోధనల్లో రాణించి నూతన అంశాలను ఆవిష్కరించాలని చైర్మన్ సిహెచ్ ప్రకాష్ రెడ్డి తెలిపారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సిటీ టాలెంట్ హై స్కూల్లో జాతీయ సైన్స్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రదర్శనలను తిలకించి అభినందించారు. విద్యార్థులు మానవ శరీరం పనిచేసే విధానం, పల్లెటూరు పట్టణం ఎలా ఉంటుంది, గురుత్వాకర్షణ బలం, సంస్కృతి సాంప్రదాయాలు, బొమ్మల కొలువు వంటి అంశాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా విద్యార్థులు సైన్స్ అంశాలపై దృష్టించి పరిశోధనల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ ఐలాండ్ హై స్కూల్ ప్రిన్సిపల్ వి కిరణ్ కుమార్, సిటీ టాలెంట్ స్కూల్ హెచ్ఎం మురళీధర్, న్యూ విజన్ హై స్కూల్ హెచ్ఎం సుకృతారెడ్డి, ఉపాధ్యాయులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. अरे बाग इंकोंడి ప్రాజెక్ట్ పెట్టుకోండి ఇక్కడ నుంచి బ్లడ్ అనేది కిడ్నీస్ కి వస్తుంది. కిడ్నీస్ లో బ్లడ్ అనేది ఫిల్టర్ అయ్యి బయటకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఫిల్టర్ అయిన బ్లడ్ అనేది మళ్ళీ బాడీ పార్ట్స్ కి వస్తుంది. My name is K. Abram from 8th Thailand. My project name is Human Excretory System. Human excretory system is a vital network process that removes metabolic waste and parallel urine and salts from our exclusive water from our body. The major parts Good morning, my name is Divya Zoha. I am from the ITS 2. So, I am telling you about smart agriculture, in which I am describing about two topics, green plant and AI report and plants. So, first I will tell you about greenhouse. Generally, in some areas like Shimla, Kashmir, plants can't grow properly because they do not get heat. But if we use greenhouse, automatic gives us 8 to 10 liters of oxygen, and we should give to watermelon 90 to 92% of water because water. సిటీ టాలెంట్ స్కూల్ సూర్యాపేట పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతని వెలికి తీయడానికి అని చెప్పేసి
మేము ఈ సైన్స్ విద్యా వైజ్ఞానిక ప్రదర్శన అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి విద్యార్థులందరూ కూడా వాళ్ళల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీసి చాలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని బయాలజీ పరంగానే కానివ్వండి, కెమిస్ట్రీ పరంగానే కానివ్వండి, మ్యాథ్స్ అవనివ్వండి, ఫిజిక్స్ అవనివ్వండి, అందులో ఉన్నటువంటి థియరీస్ని బేస్ చేసుకుని చాలా ప్రాజెక్టులని చేసుకుంటూ వచ్చారు. చాలా అద్భుతంగా చేశారండి పిల్లలందరూ కూడా ప్రాజెక్ట్స్ని. అట్లాగే మా సైన్స్ టీచర్ ఆ ప్రాజెక్టుల గురించి కొన్ని విషయాలు మీకు వివరిస్తారు. ఈరోజు మనం ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా మన పిల్లలు వాటి జోలికి పోకుండా సొంతంగా చేతులతోటి ఇచ్చిన తక్కువ టైంలో ఈరోజు చేయడం జరిగింది సార్. మీరు ఒకరోజు చూస్తే అక్కడ మనం ఎలా ప్లాంట్స్ని కాపాడాలి, ఎలా ప్లాంట్స్ని ఒకవేళ మనకి స్పేస్ లేకుంటే ఇంటి పైన ఎలా పెట్టచ్చు, సో వాటిని మన పిల్లలు ఒక ఫ్రేమ్ యూజ్ చేసుకొని హైడ్రాలిక్ తోటి ప్లాంట్స్ని ఇంటి మీద కూడా ఎలా పెంచవచ్చు అనేది చాలా చక్కగా చేశారు సార్. ఇంకా మ్యాథ్స్ కూడా ఉన్నాయి సార్, మ్యాథ్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మన స్కూల్లో సైన్స్ ఫేర్ జరుగుతున్నది. మా పిల్లలందరూ కూడా చాలా చక్కగా ప్రాజెక్ట్ వర్క్ తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ మ్యాథ్స్ అయితే చాలా చక్కగా ఉన్నాయి. అలాగనే సైన్స్ యొక్క విశేషం గురించి కూడా పిల్లలు జాగ్రత్తగా నీట్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ.